కావలి పట్టణంలో పెట్రోల్ బంకుల వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టి వాహనాలకు ఇంధనాన్ని నింపడం లేదని, లోపల ఇంధనం నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారులు ఇంధన లోటు లేదని, వాహనదారులు అపోహలు నమ్మవద్దని గట్టిగా నొక్కి చెబుతున్నారు. కానీ పట్టణంలోని పలు బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ కోసం తిరిగినా దొరకడం లేదని వాహనదారులు చెబుతున్నారు. కొందరు బంకుల వద్ద నిల్వలు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ సిబ్బంది మాత్రం స్టాక్ లేదు అంటూ పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు డీలర్లు ఉద్దేశపూర్వకంగా సరఫరాను నిలిపివేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టించి లాభాలు ఆర్జించే ప్రయత్నమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంధనం కోసం ఒక బంకు నుంచి మరో బంకు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తుంది. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు నిర్వహించి నిజ పరిస్థితిని వెలికి తీయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. బంకుల్లో స్టాక్ పరిస్థితిపై సమగ్ర తనిఖీలు చేపట్టి అక్రమంగా ఇంధనం నిల్వ ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిరంతర సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చిన దాకా పడతానే ఉన్నారు. ఇప్పుడు ఆ పక్క క్యాన్లలో పడుతున్నారు. అతను వచ్చి ఒక కారుకి 500 ఆయిల్ పట్టమనేటప్పటికి ఆ గొడవ బండి ఆపేశారు. నో స్టాక్ అని బోర్డు పెట్టేసి. ఏంది ఇబ్బంది? కర్మ ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఎండాకాలం తిరగాల్సిన పరిస్థితులు, డ్యూటీలు కేఎంసీ ఆయన మున్సిపాలిటీ ఉద్యోగం, పొద్దున్నే డ్యూటీ ఆయనకి. మేము వచ్చేటప్పటికి పడుతున్నారు. ఆల్రెడీ బాటిల్లో పెట్టారు, క్యాన్లలో పెట్టారు, 10 లీటర్ల క్యాన్లలో పెట్టారు, పడుతున్నారు. తీర మేము ఆయన ఎవరో ఒక ఆయన 1000 రూపాయలు ఆయిల్ పెట్టమన్నాడు. కారుకి 1000 రూపాయలు ఆయిల్ అడగతారు కదా, సహజమే కదా. 100 రూపాయలు ఆయిల్ పెట్టలేరు కదా కారుకి. టక్కన లేదని చెప్పి పక్కన కూర్చొని ఉన్నారు. అడుగుతుంటే ఆయిల్ లేదంటున్నారు. పెట్రోల్ పైనుంచి రాలేదంట, ఇరాన్ యుద్ధం అంట. గవర్నమెంట్ ఏమో చెప్తుంది కదా, పైన మన స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా, ఉంది ఆయిల్ కానీ గ్యాస్ కానీ కొరత లేదని చెప్తా ఉంది. వీళ్ళు స్టాక్ లేదని అంటున్నారు. ఆపేసి ఉన్నారు. మా ఎదురుగా పడుతుంటే చూసాం కదా మేము. క్యాన్కి ఎంత పెట్టారా? క్యాన్కి 1500 పెట్టారు ఇప్పుడే. దానికి ఆటోలకి ఏమో 100 పెడుతున్నారు. వాడు బతకాల పొద్దున్న సాయంత్రం దాకా. వాడికి 100, క్యాన్కి మాత్రం 1500, 2000. ఆటో వాడు బతికేవాడే కదా దాని మీద. ఎవరికేమో 200 పడితే ఇబ్బంది ఏముంది? మనం 200 పట్టుకుంటే 3 రోజులు తిరుగుతాం బయట వాళ్ళు, బైకుల వాళ్ళం. ఆటో వాడికి రోజు 200. రేపు ఇబ్బంది అయితే బతుకు తిరుగు పోయినట్టే కదా. ఎంత నుంచి తీరు ఆగడతారు కావాలని మీరు ఆపేస్తాం. మేము ఉన్నాం లైన్లో లేని వాళ్ళం కాదు మేము. గంట నుంచి మమ్మల్ని ఆపేశారు. పెట్రోల్ లేదు, డీజిల్ లేదన్నారు. క్యాన్లకు 15 లీటర్లు పెట్టారు. అక్కడ 15 లీటర్లు క్యాన్ పెట్టారు. హాస్పిటల్ కాదండి, హాస్పిటల్ కాదు. 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి పట్టించుకున్నాను. నేను చూశాను. హాస్పిటల్ మీరేం చెప్తా ఇప్పుడు వరకు ఏదో ఒక మాట. మీరు ఇప్పుడంటే 10 నిమిషాలు తీగిపోయారన్నారు. నేను గంట నుంచి ఉన్నాను, మేము తెచ్చోండా మీరు తీగిపోయారని చెప్తా. ఇప్పుడు గంట నుంచి పెడితే పని అయింది కదా. మా దగ్గరే కొత్త లేదు. వచ్చిన వాళ్ళందరికీ పడుతున్నాము. క్యూలో ఉంటే పడతాం. ఎందుకని బారు తీరున్నారంటే మనం ఏం చేస్తాం? దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపుతుంది, చూస్తున్నారు కదా. పెట్రోల్ కొరత ఉందా? పెట్రోల్ కొరత లేదు ప్రస్తుతానికి లేదు. ఇంకేమైనా మిషన్ ఇప్పుడే హార్న్ ఇస్తూ ఉంది. అది ఏదో చూడాలి. పైనుంచి కొరత ఉందని చెప్పి ప్రచారం. పైనుంచి కొరత మా దగ్గర లేదు. మా డిపో నుంచి కొరత లేదు. వస్తుందా మీకు? పైనుంచి వస్తుంది. వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది. ఉండదు. మండే నుంచి వస్తుంది. పెట్రోల్ ప్రాబ్లం అయితే లేదు. డీజిల్ ప్రాబ్లం లేదు. కేసు కొద్దిగా క్రియేట్ అయింది కాబట్టి స్లోగా వస్తుంది. ఎందుకని ఈ విధంగా బారు